ఓం శ్రీరామచంద్రాయ నమః. ఈ వీడియో నుంచి అయోధ్యాకాండ కథ ప్రారంభమవుతుంది. శ్రీ దశరథ మహారాజు కొడుకులు కోడండ్ల యొక్క సేవలకు, ప్రజల యొక్క భక్తి విశ్వాసములకు తానెంతో మురియుచు ఆనందముగా ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుచు రాజ్యపాలనము చేయుచుండెను. శ్రీ రామలక్ష్మణులు కూడా తల్లిదండ్రుల ఆజ్ఞకు బద్ధులై ప్రజల మన్ననలను పొంది దినదిన అభివృద్ధిగా కీర్తివంతులై విలసిల్లుచుండిరి. ఇట్లుండగా ఒకనాడు శ్రీ దశరథుల వారు నిండు కొలువులో ఈ ప్రకారముగా నుడివిరి: ప్రజలారా, మంత్రి సామంతులారా, పండితోత్తములారా, మరియు ఓ పూజ్యులారా, ఇంతటి మహాసభలో నాకు గల కోరికను తెలుపుచున్నాను. అది ఏమనగా, నేను వృద్ధుడనగుచున్నాను. ఇక ముందు కూడా వృద్ధుడనే కాని వయస్కుడను కాజాలను కదా. అందువలన నా జ్యేష్ఠ కుమారుడైన శ్రీరామచంద్రులు అన్ని విధాల రాజ్యపాలనకు తగిన అర్హత కలవాడు. అటువంటి వీరధీర సూరోత్తమునకు పట్టముగట్టి నేను నిశ్చింతగా విశ్రాంతి గైకొనవలైనని తలంచుచున్నాననగా, ఆ వాక్యములకు సభయందు గలవారంతా ఒక్కసారి హర్షము వెలిబుచ్చి జయ జయ నాదములు ప్రతిధ్వనిగా వించిరి. మరియు శ్రీరామచంద్రుల వారికి వెంటనే పట్టాభిషేకము జరగవలయును అని నినాదములు పలుకుచు శ్రీ దశరథుల వారికి, శ్రీరామచంద్రులకు జేజేలు పలికిరి. ఆ వాక్యములకు శ్రీ దశరథుల వారు మహదానంద భరితులై మంత్రుల జూచి ఇట్లనిరి: మంత్రిగారు, తాము వెంటనే వెళ్ళి ప్రజారంజకుడైన శ్రీరామచంద్రుల వారిని వెంటనే సభకు తోడితెండని పలుకగా, తోడనే మంత్రి పుంగవులు శ్రీరామచంద్రుల వారి యొద్దకరిగి తండ్రి గారి ఆజ్ఞలను తెలిపి సభకు కొనిరాగా, శ్రీరామచంద్రుల వారు ఆ యొక్క సభాసదులందరకు వందనములు చేసిన పిమ్మట తండ్రి గారికి, గురువులకు వందనములు అర్పించి తనకై నియమించిన ఉచితాసనముపై ఆసీనుడైయున్న సమయంబున అంతటి మహాసభలో సూర్యబింబ తేజస్ సమానముగా శ్రీరామచంద్రులు కనిపింపజొచ్చిరి. శ్రీరామచంద్ర, నీవు జ్యేష్ఠ భార్యయగు కౌసల్యాదేవి గర్భమున జన్మించిన వాడవు అగుటచే రాజ్య సింహాసనం అధిష్ఠించుటకు తగిన అర్హత గలవాడవు. నా తరువాత నీవే ఈ రాజ్యభారము వహించి ప్రజలను కన్నబిడ్డల వలె కాచి ధర్మపాలన చేయుటకు సమర్థుడవు నీవే నాయనా. ఇకపై ఈ రాజ్యభారమును నేను వహింపచాలను. అన్ని విధాలా నీవు తగు సమర్థుడవై ఉండగా ఇంకా నాకు ఈ రాజ్యభారమెందులకు? కానవో రఘువర, ఇటు నా వాక్యములు అటు ప్రజల వాక్యములు మన్నించి వెంటనే పదవి స్వీకారము గావించి మమ్ములనందరినీ ఆనందపరచుమని పలుకగా, శ్రీరామచంద్రులు బదులేమియూ పలుకక మౌనము వహించి ఊరకుండెను. ఆ పిమ్మట సభ ముగిసిన అనంతరము ఎవరెవరి స్థానములకు వారు ఏగిరి. ఆ రాత్రి దశరథుల వారికి నిద్ర పట్టలేదు. కారణమేమనగా, ఎప్పుడు తెల్లవారునా అని శ్రీరాముల వారిని ఎప్పుడు కుమారుడిని రాకుమారుడిని చేసి సింహాసనముపై కూర్చుండబెట్టి నయన ఆనందకరముగా ఎప్పుడు తనివి తీరా చూచి ఆనందించవలైనా అని ఉవ్వెళ్ళూరసాగాను. మరి ఒక విషయము, అంతటి సభలో శుభవార్త నెరింగించగా శ్రీరాములు మారు మాట్లాడక నుండుటకు కారణము తెలియక శ్రీరాముల వారిని రహస్యముగా తన మందిరమునకు రప్పించుకొని ఈ ప్రకారముగా నుడవసాగిరి: నాయనా రామభద్ర, నా ఆశలన్నీయు నీ మీదనే ఉన్నవి తండ్రి. అంతటి సభలో నేను రాజ్య పట్టాభిషేకమును గురించి నీకు తెలుపగా మాట మాత్రమైనా నాకు తగిన సమాధానమియ్యక వెడలి వచ్చితివి. ఆ కారణముచే నాకు మనసులో ఏమేమో తలంపులు రేకెత్తి నన్ను వేధించగా ఈ సమయమందున నిన్ను పిలిపించుకొని నా యొక్క అంతరాత్మలో గల మాటలను నీకెరిగించుచున్నాను. రామచంద్ర, నేను ఎన్నో వత్సరంబులు అష్టైశ్వర్యములచే తులతూగుచు ప్రజలను ధర్మము తప్పక పాలించుచు పుత్ర సంతానము లేదనే బాధతో ఎన్నో వ్రతములు ఎన్నో నోములు నోచి చివరకు పుత్రకామేష్టి యాగమును చేయగా మీరు నా నోము పంటలై వెలసితిరి. మీరు పుట్టినప్పటి నుండి నాకు ఎలాంటి విచారములు లేక పరమానందముతో ఉంటిని. కానీ నా చివరి కోరిక ఏమిటనగా, నీకు రాజ్యభారం అప్పగించి నేను నిశ్చింతగా విశ్రాంతి గైకొనవలైనని ఉన్నది. అదీనూ కాక మరి ఒక రహస్యమును తెలిపెదను వినుము. రాఘవ,
ఎందులకో కాని కొన్ని దినంబుల నుండి నాకు దుశ్శకునములు దుస్వప్నములు పొడగట్టుచున్నవి. కాన నాకేదో లోభము జరుగునని నా మనస్సు కలత నొందుచున్నది. కాన అటువంటి లోభకార్యములేమియూ జరగక మునిపే నీవు రాజ్యభారము వహించుటయే మేలని నా హృదయము తొందర పెట్టుచున్నది. హో కౌసల్యానందన, ఆలస్యము చేయక శీఘ్రముగా నీవు పట్టము కట్టుకొనుటయే మేలు. ఒకవేళ భరతుడు ఊరలేడను సందేహము నీకు కలుగుచున్నదేమో కాని ఆ సందేహమేమియూ నీకక్కరలేదు. తండ్రి ఆజ్ఞకు అన్న ఆజ్ఞకు బద్ధుడిగా ఉండే భరతుడు కలలో కూడా నీ మీద అసూయ పడజాలడు. పోని పిన్నతల్లి ఆజ్ఞ లేదనుకొంటివేమో కాని ఆమె నీ కన్నతల్లి కంటే ఎక్కువగా నీపైన మక్కువ కలిగి ఉన్నది కావున నీవేమాత్రము సందేహించవలసిన పనిలేదు. రామా, ఎల్లుండి మంచి ముహూర్తమని చెప్పుచున్నారు. కాన పెద్దల నిర్ణయము ప్రకారమే నీకు పట్టాభిషేకము గావింతునని పలుకుచుండగా శ్రీరామచంద్రులు ఏదో పరధ్యానముగా చూచుచూ మారు మాటాడక తండ్రిగారికి వందనములు చేసి తన మందిరమున కరిగెను. శ్రీరామచంద్రులకు తండ్రిగారు తొందర పెడుతున్న వాక్యములు మనస్సునెంతో కలవరపెట్టసాగెను. మనస్సులో అశాంతి రేకెత్తినదై ఏమియూ తోచక ఎవరికి తెలియకుండా తిన్నగా తన పినతల్లియగు కైక మహారాణి మందిరములకు జనినవాడై హృదయపూర్వకముగా వందనములు చేసి ఆమెతోనిట్లు సంభాషింపదొడిగెను. అమ్మా, నాకు రాజ్యకాంక్ష లేదు. పైగా తమ్ములిద్దరూ దగ్గర లేని తరుణమున నాకు రాజ్యము పట్టము గట్టవలయనని మా తండ్రి గారి ఆజ్ఞ. కాదనలేక ఇటు తమ్ములు లేకుండా పట్టము కట్టుకొనుటకు ఇష్టము లేక పిన్నవాడనొకటిచే నాకేమియూ ప్రాలుపోక తల్లిగారగు మీ వద్దకు వచ్చి తిని. కాన నన్ను మన్నించి దీనికి తగిన ఉపాయమెద్దియో నాకెరింగించి ఇట్టి నా సంకటములను బాపి నన్ను ధన్యుని చేయ వేడుచున్నానని పలుకగా ఆ వాక్యములకు కైకేయి సంతోషముగా శ్రీరాముల వారిని ఆశీర్వదించి ఇట్లు వచించెను. నాయనా రాఘవ, నామమాత్రమునికే నీవు కౌసల్యాపుత్రుడవు కాని నిజముగా నాకు పుత్రుడవు నీవే నాయన. నీవే నా జ్యేష్ఠపుత్రుడవు. భరతుడు నాకు రెండవ కుమారుడు. కలలో కూడా నిన్ను ఏనాడు వేరు చేయదలచలేదు తండ్రి. కాన భరతుడు ఊరలేడను దిగులు పెట్టుకొనక పట్టాభిషిక్తుడవై తండ్రిగారి ఆజ్ఞ శిరసావహించి ప్రజల నేలి మమ్మందరను ఆనందపరిచి చిరంజీవి అయి వర్ధిల్లు నాయనా అని పలకగా శ్రీరాములు మారాడక వందనములు చేసి తన మందిరమున కరిగెను. ఆ మరుసటి దినము అయోధ్యలో ఎచట విన్నను శ్రీరాముల పట్టాభిషేకము గురించి జనులు చెప్పుకొనసాగిరి. అయోధ్యానగరమంతయు అనేక విధములుగా అలంకరించిరి. గగనములకు అంటడు పందిళ్ళు వేసిరి. చిత్రకారులు, నృత్యకారులు, గాయకులు ఇంకా అనేకులు దేశదేశముల నుండి వచ్చి అయోధ్య అంతయు క్రిక్కిరిసి ఉండిరి. ప్రజా సముద్రముతో అయోధ్య పూర్ణ చంద్రబింబమై అతి తేజోమానముగా విలసిల్లసాగెను. శ్రీ దశరథుల వారు గురువుల వారి ఆజ్ఞానుసారముగా శ్రీరామచంద్రుల వారిని ఉపవాస దీక్షలో ఉంచెను. పట్టాభిషేకమునకు చేయించవలసిన తతంగములన్నీ శ్రీరాముల వారిచే గురుకులోత్తములు శాస్త్రానురీతిగా చేయించిరి. ఆనాటి రాత్రి శ్రీరామచంద్రుల వారు తన యొక్క ప్రియ అతి ప్రియమైన జానకీదేవితో కలిసి ఉపవాస దీక్షలో నిమగ్నులై దర్భాసనములపై శయనించి దైవ ధ్యానముతో ఆ రాత్రి అంతయు గడిపిరి. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవ సందర్భముగా పూజలు చేసి ఉదయ భానునికై ఎదురు చూడసాగిరి. ఈ ప్రకారముగా రాత్రి అంతయు ప్రజలు నిద్రింపగా అయోధ్య అంతయు అతి కోలాహలముగా ఆనందముతో పట్టాభిషేక సంరంభములో మునిగి ఉండిరి. అట్టి కోలాహలములగాంచిన మంధరకు పట్టరాని ఆవేశము కలిగి ఎట్లైనను ఈ పట్టాభిషేకమును చెడగొట్టకున్న ఎడల నేను మంధరనే కాను అని శపథము చేసినదై తిన్నగా కైకేయి మహలునకు చొచ్చి ఆమెతో ఇట్లు నుడివెను. అమ్మా కైకారాణి, చూస్తూ చూస్తూ ఆ ముసలి మహారాజు నీకు ఎంత అన్యాయం చేస్తున్నాడో చూచావా తల్లి? అయోధ్యలో ఇంతటి కోలాహలము జరుగుచుండగా కనీసము నీ మందిరమునకు వచ్చి నీతో ఒక్క మాటైనా చెప్పి వెళ్ళకూడదా అని పలకగానే ఆ వాక్యములకు కైకేయి ఇట్లనియే, మంధరా, నీవు పొరపడుచున్నావు. మా నాథుడు నేనంటే ప్రాణములనైనా సరే ఇవ్వగలవాడు. సత్యవాది, ధర్మనిరతుడు. ఒకవేళ ఏదైనా పని తొందరలో వచ్చుటకు మరచి ఉండునేమో.
కానీ నా మీద ప్రేమ లేక కాదని పలుకగా ఆ వాక్యములకు మందర ఇట్లు పలకదొడగెను. అమ్మా, నీవు చిన్నదానవు గనుక నీకేమీ తెలియదు. కనుకనే మీ తండ్రి గారు నన్ను మీ వెంట పంపి ఉన్నారు. రాజులు కడు మోసగాండ్రు. ప్రేమయ్యను ముసుగు వేసి అంతఃపురములో నుంచి వారికి కావలసిన సౌకర్యములన్నీ నెరవేర్చుకొందురు. నీవింత ముద్దు భార్యవయ్యుండా కనీసము నీ వద్దకు వచ్చి వెళ్ళుటకు తీరికయే లేదా? మరి ఒక మాటను తెలిపెదను వినుము. అమ్మా, నీ మగనికి నిజముగా వాత్సల్యమే ఉన్న ఎడల, సత్యము తప్పనివాడే అయిన ఎడల, ఆనాడు నిన్ను పరిణయమాడువేళ నీకు కలిగిన పుత్రునికే పట్టము గట్టెదనని పలికిరి గదా. మరి ఈనాడు ఆ సత్యవాక్యములు ఏమైనాయి? తాతగారింటికి పంపినాననే నెపముతో భరత శత్రుఘ్నులను దూరము చేసి, వారు లేని సమయమున ఇంత తొందరగా ముహూర్తము పెట్టించి నీకు కూడా తెలుపక శ్రీరామునికి పట్టము గట్టుచున్నాడంటే ఇంతకంటే మోసము, ఇంతకంటే అన్యాయము మరొకటి కలదా తల్లి? ఆ ముసలిరాజుతో ఆయనతో పాటు నీ సవతులకు కూడా ఇందులో జోక్యము లేకపోలేదు. వారి కుమారులు రాజ్యపాలనకొస్తే వారే రాజమాతలగుదురు గదా. ప్రజలలో పలుకుబడి, ఘనత, కీర్తి, ప్రతిష్ట మరియు దాసదాసీ జన సపరివార సమేతముగా వారికే కదా దక్కునది. అంతఃపురము మొదలు సభాస్థానము వరకు వారి ఆజ్ఞలలో అంతా మెలగవలసిన వారే కదా. మరి ఆనాటి నుండి నన్ను పలకరించేవారే ఉండరు. శ్రీరామునికి పట్టాభిషేకం కలిగిన నాటి నుండి నీ నాథుడు కూడా ఈ భవనమునకు రాడు. ఆయన అచ్చట ముచ్చట అంతయు నీ సవతుల వద్దనే తీర్చుకొనును. అమ్మా, ఆ రాముడు మాత్రము తక్కువవాడా? చిన్న పసిబాలకుడా? ఏ స్వార్థగుణము మనస్సులో లేనిదే తనతో సమానుడైన సోదరుడు దూరముగా ఉన్నప్పుడు ఈ పట్టాభిషేకమునకు ఎందుకు ఒప్పుకున్నాడు? నా తమ్ముడు లేనిదే నేను పట్టము కట్టుకొనని గట్టిగా ఎందుకు చెప్పలేకపోయినాడు? వీరందరూ గోముఖ వ్యాఘ్రములేనమ్మా. మొత్తానికి నిన్ను ప్రేమయను మత్తును తలకెక్కించి వారిష్టం వచ్చినట్లు వారు చేసుకొనుచున్నారు. నీవు మాత్రము వారి మాయలు నమ్మి నిశ్చింతగా కూర్చున్నావు. కానీ రాబోయే కష్ట నష్టాలు, ఇబ్బందులు నీవు తెలుసుకోలేకపోచున్నావు. ఇప్పటికైనా మించిపోయినది లేదు. నా వాక్యములు ఆలకించి నీవు మనస్సు మార్చుకున్నావా సరే, లేకపోతే మాత్రము నీ ముఖము చూచేవారే ఉండరు అని పలుకగా మందర యొక్క దుర్బోధలు తలకెక్కిన కైక పట్టరాని దుఃఖము, ఆవేశము కలిగినదై మందరతో ఇట్లనియే, మందర, అంతా ఆలోచించి చూడగా నీవు చెప్పిన వాక్యములే సరి అని తోచుచున్నవి. కాన ఇప్పుడేమి చేయవలెనో నాకు తోచకున్నది. కనుక నీవే దీనికి తగిన ఉపాయం ఆలోచించి నన్ను కాపాడుమని పలుకగా కుటిల మానసాయిన మందర తన ఎత్తు పారినందులకు తన మనసులో సంతసించుకొని కైకేయితో ఇట్లు ఒక్కాణించెను. అమ్మా కైకారాణి, ఈనాటికైనా నీవు నిజము గ్రహించినందులకు నేను సంబరపడుచున్నాను. ఇక పైన జరగబోవు కార్యక్రమములకు తగిన ఉపాయం బెరింగించెదను. సావధానముగా విని పట్టిన పట్టు వీడక నీ పంతము నెరవేర్చుకొని ధన్యురాలవుగమ్ము. అమ్మా, మీకు పరిణయమైన కొలది దినములకు దేవదానవులకు యుద్ధమురాగా దేవతలకు సహాయముగా నీవు నీ భర్తగారు వెడలి ఎంటిరి. జ్ఞాపకమున్నదా? అట్టి తరుణమున నీ భర్తగారికి విజయము కలుగగా ఆ యొక్క సంతోషముతో నీకు 2 వరములనిచ్చెను. కానీ ఆనాడు నీవు కోరుకొనవలసిన అగత్యమేమీ లేదు కనుక ఊరకుంటివి. ఈనాడు అవి నీకు ముఖ్యమైన వరములైనవి. వాటిని సవినయముగా కోరుకొని నీ కోర్కెను నెరవేర్చుకొనుము. ఎలయనగా మొదటి వరము శ్రీరామచంద్రులకు పట్టాభిషేకమునకు బదులు 14 వత్సరంబులు తాపసి రూపంబున కానలయందుండుట. 2వ వరము భరతునకు పట్టాభిషేకము కట్టుట అని పలుకగా ఆ వాక్యములకు కైక మనసు చలించినదై మందరతో ఇట్లనియే, మందర, చిన్నప్పటి నుండి నా ప్రాణానికి ప్రాణముగా చూచుకొనుచున్న నా శ్రీరామచంద్రుని చూస్తూ ఆ 14 వత్సరంబులు కానలకు నేనెట్లు పంపగలనే? ఆ పని మాత్రం నా వల్ల కాదు. భరతునికి పట్టాభిషేకం కోరుకొనిదను గాని నా ముద్దులయ్యను నేను పంపజాలననగా అందులకు మందర ఇట్లు నొక్కి ఒక్కాణించెను.
పిచ్చి తల్లి, రాజకీయ కీలకములు నీకు తెలియవమ్మా. శ్రీరాముని ఇక్కడే ఉంచిన ఎడల భరతునికి పట్టాభిషేకము జరగనేరదు. ఒకవేళ జరిగినను పరిపాలన సక్రమముగా జరగనేరదు. కారణమేమనగా లక్ష్మణుడు మహాముక్కోపి. తన అన్నకు కావలసిన రాజ్యము భరతుడు తీసుకున్నాడనే ఉక్రోషము కొద్దీ ప్రజలలో విప్లవము రేకెత్తించి అంతర్యుద్ధము గావించి భరతుని రాజ్యభ్రష్టుని గావించెదరు. శ్రీరాములు మాత్రము దానికి కాదనగలడా? అప్పుడు మనము అటు రాజరికమునకు చెడి, ఇటు అంతఃపురములకు చెడి నెత్తిన చెరగ వేసుకొని మీ తండ్రి గారి యొద్దకు వెళ్ళవలసి వచ్చును. కాన అంత దూరము రాకమునిపే మొక్కగానున్నప్పుడే త్రుంచివేయుట మంచిదిగాన రాజకీయములలో బాంధవ్యములకు తావు లేదు. అవసరమొస్తే తల్లిదండ్రినైనను సరే చెరలో వేసి ఎంతమంది రాజ్యపాలన చేయుటలేదు. కాన ప్రేమలనే మత్తుని వదిలి నిర్మోహమాటముగా శ్రీరాముని కానలకు పంపుట ఎంతయో ఉచితము. తామసింపక వెళ్ళి సర్వాభరణముల తీసివైచి జుట్టు విరయబోసుకొని పాత వస్త్రముల ధరించి అలకా మందిరమునకేగి ఉండుము. మహారాజు వచ్చి నిన్ను లాలించగా అంతా మరచి నిన్ను నీవు మోసము చేసుకొనకము. నీలో గల పట్టుదల వీడక నీ పంతము నెగ్గించుకొని గిరివజ్రాపురాధీసుడైన కేకయ్య మహారాజు పుత్రికవి అనిపించుకొనుమని బాగా దుర్బోధలను తలకెక్కించి మందర పక్కకి నేగిను. నందో రాజా భవిష్యతి అనగా ముందు రోజులలో ఏది అగును అనే పదములకు ఉదాహరణగా ఈ పదాన్ని వాడతారు. మందర కూడా అలాగే యోచించినది. ఎలా అనగా శ్రీరాముడు తన పసిరూపమున కానలకు 14 వత్సరంబులు ఏగిన ఎడల ఆయన తిరిగొచ్చేలోగా ఇక్కడ భరతుడు ప్రజలలో బాగా పలుకుబడి పెంచుకొని శ్రీరామునిపై తిరుగుబాటు గావించి శాశ్వతముగా రాజ్యపాలన చేయగలడు. లేదా ఈ 14 వత్సరములలో కానలలో ఏదైనా మృగము వాతబడి మరణించవచ్చును. ఈ రెంటిలో ఏమైనను మంచిదేనన్న తలపులో మందర కైకేయి చేత ఆ కోరిక కోరించినది. పూర్వకాలములో ఉత్తుంగ భుజుండు అనే రాజు కలడు. అతనికి నందుడు అను కుమారుడు జన్మించెను. ఆ రాజు వేశ్యాలోలుడై దాని మాటలు నమ్మి దానిని తన మందిరమునందే ఉంచుకుని నిరంతరము ఆమెతో ఉంటూ తన భార్యను తన కొడుకును ఊరి వెలుపల ఒక గుడిసెలో ఉంచి ఏ రోజుకు ఆ రోజే దినభత్యం పెట్టుచుండేవాడు. ఆమె వద్దకు భత్యము కొని తెచ్చుచున్న పరిచారిక చాలా తెలివైనది మరియు రాణిగారిపై అమిత భక్తి కలిగినది. ఆ కారణమిచ్చే మహారాణి తనకు తన కుమారునికి కలిగిన దుస్థితిని గురించి ఆమెతో విన్నవించుకొనుచుండెను. ఆమె కూడా ఆ మహారాణి దురవస్థను చూచి తగిన ఉపాయము కొరకు ఆలోచించుచుండెను. ఇట్లు కొంతకాలం గడిచిపోయినది. అలా గడిచిన పిమ్మట ఒకనాడు ఒక రత్నాల వర్తకుడు రాజస్థానమునకు వచ్చి తన వద్దగల విలువైన రత్నాల హారములు చూపించెను. రాజుగారి వేశ్యకు ఒక ముత్యాల హారముపై మోజు కలిగి తనకు కావలైనని కోరగా దాని విలువ 22,000 వరహాల ఖరీదని చెప్పగా అయినా సరే తనకు కావలైనని పట్టుబట్టాను. కానీ ఆ సమయంలో రాజుగారి ఖజానాలో అంత పైకము లేనందున వేశ్యను బ్రతిమాలుకొని ఈసారి వచ్చినప్పుడు తప్పక కొని ఇస్తానని చెప్పి వానిని పంపివైచెను. తన కోరికను తీర్చలేదనే ఉక్రోషము మాత్రము వేశ్యలో నిలిచిపోయెను. అదే సమయంలో రాణిగారికి భత్యము గొనిపోవచ్చున్న పరిచారిక ఆ విషయమంతయు చూచినదే తనలో తాను ఆలోచించుకొని ఆ వర్తకుని తన వెంట నిడుకొని మహారాణి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి తెలిపి ఆ యొక్క ముత్యాల హారమును ఆమెను తీసుకొమ్మని పలుకగా మహారాణి ఆ హారమును చూచి ముచ్చటపడినదై తన యొక్క దురవస్థతను తలుచుకొని దుఃఖింపసాగాను. అది గనిన పరిచారిక ఆమెతో ఇట్లని, అమ్మా, ఈ కొద్ది విషయమకే మీరింతగా దుఃఖింపనేలా? 6 మాసాలలో ఇస్తామని చెప్పి ఆ హారముని తీసుకొనుము. ఈ 6 మాసాలలో నీ కోరిక తీరుతుంది, నా ప్రయత్నము నెరవేరుతుందని పలుకగా ఆ వాక్యములు విన్న మహారాణి నిట్టూర్చి ఇట్టు పలికెను, అమ్మా, నీకు నాపై గల అనురాగము భక్తి విశ్వాసముల కొలది అట్లనుచున్నావే కానీ 6 మాసములలో మనము రుణమెలా తీర్చగలము అనగా ఆ వాక్యములకు ఆమె ఇట్లు వివరించెను. మహారాణి, 6 మాసముల పిమ్మట ఏమి జరగనున్నదో ఎవరికి తెలుసు? ఈ జీవితము శాశ్వతమా? తల్లి,
మీకు అదృష్టయోగమే ఉన్న ఎడల ఈలోగా వేశ్య చావకూడదా? లేక వర్తకుడే మరణించకూడదా? వేశ్య పోయిన పిమ్మట మహారాజు గారికి మీ మీద మమకారం కలగకూడదా? ఒకవేళ మహారాజే మరణించిన మననందుడే రాజ్యాధికారి కాకూడదా? ఒకవేళ ఇవేవీ 6 మాసములలోగా జరగనున్న ఎడల వర్తకుడే వచ్చి అడిగినచో మరలా 6 మాసములు గడువు పెట్టవచ్చు. అందులకు అంగీకరించినచో ఆహారము మనకే దక్కును. ఒప్పుకొనకొనచో ఈ 6 మాసములలో ఆ మోజు తీర్చుకొని వానికి తిరిగి ఇచ్చివేయుదము. పిచ్చి తల్లి, నీకేమీ అపనిందలు ఆపదలు రాకుండా చూచుటకు అనే నచ్చజెప్పగా ఆ వాక్యములకు మహారాణి అంగీకరించినదే ఆహారమును తీసుకొనెను. మరునాడు ఆ యొక్క ముత్యాలహారమును ఆ పరిచారిక మెడలో వేసుకుని రాజనగరునకు వచ్చి తన భత్యమునకే వేసి ఆ ఇంటికి వచ్చాను. అంతటి విలువ కలిగిన ముత్యాలహారమును పరిచారిక మెడలో ఉండుట వేసి చూచినదై ఒక్కసారి అదిరిపడి దిగ్భ్రాంతి చెందినదై ఆశ్చర్యముతో ఆ దాసిని ఇట్లు ప్రశ్నించెను. ఓసి, మహారాజుగారే కొనలేని ఇంతటి విలువ కలిగిన ముత్యాలహారము నీకెట్లు వచ్చినది? మహారాజుగారే వాయిదా వేసి పంపగా దినవచ్చమును కొనిపోయేడు దాసీవి, నీకు ముత్యాలహారమా? మహారాజుగారి ప్రియురాలనైనను హారమును ధరించలేకపోవటయ్యా, ఏమిటి వైపరీత్యము, ఏమిటి వింత అని పలుకగా ఆ వాక్యములకు యుక్తిపరురాలైన పరిచారిక నిర్భయముగా ఇట్లు పలికెను. అమ్మా, రాజులు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అను సామెత నీవు వినియే ఉందువు గదా. పైగా వారి కామతృష్ణ కొరకు వేశ్యల గోరెదరే గాని లోపల జరగవలసిన మర్యాదలన్నీయు రహస్యముగా రాణులకు జరుగుచునే ఉండును. వారి అనుగ్రహము ఉండవలనే కానీ ఇటువంటి హారములు ఎన్నైనా రాగలవు. నీకు చెప్పకూడదు కానీ స్వయముగా రాజుగారే ఈ హారమును నా మెడలో అలంకరించినారు. మరి ఎవ్వరితో ఈ రహస్యము చెప్పవద్దన్నారు. నేను దాసిదానను గనక పొరపాటున మెడలో ఉంచుకొని మీ వద్దకు వచ్చినాను. జరిగిందేదో జరిగింది. నన్ను మన్నించి నా భత్యము నాకు ఇప్పించుడు. నేను వెంటనే వెళ్ళిపోదను. మహారాజుగారు చూస్తే బాధను ఉండగలరు. అమ్మా, నీవేమీ అనుకోవద్దు. ఈ విషయం రాజుగారితో చెప్పిన ఎడల నన్ను కోపింతురు. నీకు పుణ్యముండును. ఇకపై నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రము ధరించనని ఏమేమో దీనాలాపనలు పలికి వేవేగా అటు నుండి భత్యమునందుకొని వెడిలిపోయాను. దాసి దాని వాక్యములు విన్న వేశ్యకు లోకమంతా చీకట్లు గ్రమ్మినట్లయింది. మనస్సులో ఏవేవో ఆలోచనలు కలిగి తల తిరగనారంభించింది. మరి ఇట్లు ఆలోచింపసాగినది. అవురా, రాజులెంత మోసగాండ్రు! కేవలము కామవాంఛ తీర్చుకొనుటకే మమ్మల వినియోగించుకొనుచు రహస్యముగా రాణులతో సంప్రదింపులు మర్యాదల గౌరవములు జరుపుచు కేవలం ఒక దాసిదానితో కూడా కాలక్షేపము చేయుచున్నారంటే ఇంతకంటే మోసమేమున్నది? నాకంటే ఆ దాసి అంతటి అందగత్తె అయినదా? ముందుగా నేను కోరిన ముత్యాలహారమును కొనలేనని మాయమాటలు చెప్పి దాసిదానికి అప్పగించినాడా? ఛీ, ఇటువంటి మోసగాండ్రతో స్నేహము చేయుట కన్నా మరణమే మేలు. ఇంత మోసముతో ఉన్నవాడు ఈ మాట నేనడిగినను ఒప్పుకొనునా అని తలంచినదే రాజు పైగల ద్వేషముతో విషము పుచ్చుకొని మరణించెను. వేశ్య యొక్క మరణమునకు మహారాజు దిగులొందినవాడే మంచము పట్టి మనోవ్యాధితో మరణించెను. మహారాజు మరణించగానే ఆయన కుమారుడైన నందుడు రాజ్యాభిషిక్తుడాయెను. ఆ పిమ్మట ముత్యాల వర్తకుని పిలిపించి అదే రకమైన మరియొక ముత్యాలహారమును కొని ఆ పరిచారికకు బహూకరించిని. కనుకనే నందో రాజా భవిష్యతి అను సామెత ఇక్కడి నుంచే పుట్టుకొచ్చింది. మందర వంటి దుష్టబుద్ధి గలవారిని గురించి ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. మందర అంటే ఎవరసలు? పరిచారిక వాక్యములు మహారాణియగు కైక వెనుటకు తారతమ్యములు ఎట్లు కలిగినవి? దయాహృదయుడైన శ్రీరాముల మీద మందరకు ఎందుకు కోపం కలిగినది అనేటటువంటి విషయములకు మందరకు శ్రీరాములపై అంతటి పగ ఈర్ష్య ఎందుకు కలిగినది అంటే ఇన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పడం కన్నా అన్నింటికీ కలిసి వచ్చే విధంగా అసలు మందర యొక్క వృత్తాంతమే మనము ఇక్కడ కైకేయి యొక్క వృత్తాంతమును గురించి వివరిస్తాను. శ్రద్ధగా వినండి. దశరథుల వారు కౌసల్య సుమిత్రలను పెండ్లి ఆడిన పిమ్మటను సంతాన ప్రాప్తి ఎన్నాళ్లకు కలుగుకున్నందున గిరివజ్రాపురాధీసుడైన శ్రీ కేకయ మహారాజునొద్దకు ఏగి
తన వృత్తాంతమంతయు నెరిగించి ఆయన ముద్దుపుత్రిక అయిన కైకేయిని తనకు ఇమ్మని అడుగగా అందులకు కేకయ్య మహారాజు ఇట్లనియే, దశరథ మహారాజా, మీ వంశీయులు ధర్మము తప్పని వారనియు సత్యవాక్ పరిపాలకులనియు మేము విని ఉన్నాము కాన మీకిచ్చుటకు మాకేమీ అభ్యంతరము లేదు. కాని నీవు వయస్సు మళ్ళిన వాడవైనావు. నా ముద్దుల పట్టియగు కైకేయిని నీకిచ్చిన ఎడల ఒకవేళ ఏ సమయము ఎట్లుండునో గదా, ఆనాడు నా బిడ్డకు దారి ఏది అని తన యొక్క సంశయమును తెలుపగా అందులకు దశరథుల వారు ఇట్లనిరి, మహారాజా, మీ యొక్క ముద్దు పుత్రికను మీకంటే ఎక్కువ గారాభముగా చూచుకొందును. ఏ విషయమునందైనను ఆమెకు పూర్తి స్వాతంత్రము నొసంగెదను. మా మహారాణులకు మిన్నగా ఈమెకు అన్ని విషయములలో ప్రధానత కలిగించెదను. నా ప్రాణానికి ప్రాణముగా చూచుకొందును. నా ప్రాణము పోయినా సరే ఆమె కోరిన కోరిక తప్పక చెల్లించెదను. మరియు ఆమెకు కలిగిన సంతానమునికే పట్టము కట్టెదను అని ప్రమాణము చేసి పలకగా అందులకు కైకేయి మహారాజు సమ్మతించినవాడై ఆ రోజున కైకేయిని దశరథుల వారికిచ్చి వివాహము అతి వైభవముగా జరిపించినాడు. ఆ పిమ్మట లాంఛనప్రాయముగా కైక వెంట ధన కనక వస్తువాహన ఆభరణ సకల దాసదాసి జన సపరివారముగా పంపుచు తనకు అమిత నమ్మకమైన అంతరంగిక పరిచారికాయగు మంధరను కూడా అంపెను. ఆ ప్రకారముగా మంధరను వెంటనంపుచూ కైకేయ మహారాజు మంధరతో ఇట్లు వచించెను, మంధరా, ఇక నుంచి నీవు అమ్మాయికి తోడు నీడగా ఉండి ఆమెకు ఏ లోటు జరగకుండా నీ ప్రాణమునకు ప్రాణముగా చూచుకొనుము. ఆమెకేమైనా లోటు జరిగిన ఎడల వెంటనే నీవు సమర్థింపచేయుము. ఈనాటి నుంచి మాకు బదులుగా ఆమెకు తల్లివి, తండ్రివి మరియు అంతరంగిక పరిచారికగా మెలుగుచు ఆమెను కనురెప్ప రీతిగా కాపాడుకొనుమని అనేక విధములుగా వచించిన వాడై ఆమె వెంట సాగనంపిరి. ఇట్లు కొంతకాలము జరిగిన పిమ్మట దశరథుల వారికి పుత్రకామేష్టి యాగ ఫలితముగా 3 భార్యలకు 4 పుత్రులు జన్మించిరి. జ్యేష్ఠ భార్యగు కౌసల్యాదేవి గర్భమున జన్మించిన జ్యేష్ఠపుత్రుండగు శ్రీరామునికే రాజ్యపట్టము కట్టుటకు ధర్మమై ఉన్నది కాన ఈనాటికైనా శ్రీరాముడే రాజ్యమునేలగలడని ఉక్రోషము మంధర మనసులో నిమిడి ఉండెను. ఇట్లుండగా ఒకనాడు శ్రీరాములు లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి బంతులాడుకొనుచుండగా ఆ సమయమునికే ఆ దారిన వెళ్ళుచున్న మంధరకు శ్రీరాములు విసిరివేసిన బంతి దాని వెన్నుకి తగలగా ఆ దెబ్బతో శ్రీరామ లక్ష్మణులు అంతగా పట్టించుకొనలేదు. కానీ మంధర మాత్రము ఆ పగను వీడక కైకను లోబరుచుకొని తన పంతము నెగ్గించుకొని సంతసించినది. నాయన, అందుకే ఆ ప్రకారముగానే మంధర కుచ్చిత బుద్ధి కలదై వారెంత గౌరవ మర్యాదలుగా చూచునను తిరిగి వారికే మోసము చేయ కలుగజేసినది. అతి నేర్పుగా కైక మనస్సుని త్రిప్పి తన పంతము నెగ్గించుకున్నది. చెప్పిన మాటలను నమ్మి కోపోద్రిక్త అయిన కైక చివరకు తనకు తానే ముప్పు తెచ్చుకున్నది. ఇంతవరకు మంధర యొక్క మనస్సును కైక దశరథుల పరిణయ వృత్తాంతమును గురించి తెలుసుకున్నాం. ఇక కైక మనస్సు మార్చుకొనడంలో గల అంతరార్థమును తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం. ఇప్పటికీ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి మమ్మల్ని మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి.